అంటే ఆ ఫుడ్ హ్యాబిట్స్కి ఇఫ్ అట్ ఆల్ స్ట్రెస్ కనుక యాడ్ ఆన్ అయితే అది ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్కి దారి తీస్తుంది అంటున్నారు. ఇట్ విల్ లీడ్స్ టు బ్రెయిన్ ట్యూమర్. No, not all kind of food Food habits will items. not cause brain tumors, ఓకే but certain food chemicals or ingredients or toxic elements like Okay. lead or mercury ఏమైనా మిక్స్ ఉంటే అది క్యాన్ బి పాసిబిలీ లీడింగ్ టు Okay. బ్రెయిన్ ట్యూమర్, but there is no definite one-to-one cause in relation with the brain tumor with any food habit. ఓకే స్ట్రెస్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా? No, stress No. is not. That is one of the common misconception. ఓకే Stress వల్ల brain tumor సో రాదు. ఇట్స్ అ మిత్. It's a myth. ఓకే సో సిమ్టమ్స్ ఏంటి సార్ బ్రెయిన్ ట్యూమర్కి? అంటే చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్ ఇది అని తెలియదు వాళ్ళకి. అవును. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, హెడ్ ఏక్ వచ్చినా, ఏది వచ్చినా ఏదో పని వల్ల వచ్చేసింది అదే వెళ్ళిపోద్ది అనుకుంటారు, కానీ అది అక్కడికి లీడ్ చేస్తుందని వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు. సో మెయిన్ సిమ్టమ్స్ ఏంటి బ్రెయిన్ ట్యూమర్కి? సో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల చాలా రకంగా సిమ్టమ్స్ రావచ్చు. ఓకే సో మెయిన్ మాకు తెలుసుకోండి ఏమంటే కొన్ని సిమ్టమ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి, జనరల్ సిమ్టమ్స్. ఓకే సో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్లో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి హెడేక్. హెడ్ ఏక్. హెడేక్ అన్ని హెడేక్స్ బ్రెయిన్ ట్యూమర్ కాదు. ఓకే Okay, so most of the headaches are normal routine headaches like tension type of headache or migraine headaches or stress related headaches, maybe dehydration or Work, work ఎక్కువ. related headaches ఉండొచ్చు. Hmm. కానీ కొన్ని హెడేక్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి Hmm. అండ్ ఫీచర్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి విచ్ మే బి రిలేటెడ్ టు బ్రెయిన్ ట్యూమర్.